వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ కోసం ఈ రోజున మెడికల్ కాలేజీ ప్రస్తావన తీసుకొస్తుంది. సంతకాల శాఖ అనేది పెద్ద బూటకం అంటారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. దీని మీద చర్చించేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ సవాల్ చేస్తారు. నాతో చర్చించే దమ్ముందా జగన్మోహన్ రెడ్డి గారికి అంటారు. ఏంటారు ఒక స్పోక్స్ పర్సన్గా. నిజంగా సంతకాల శాఖ అనేది ప్రజలు ఇచ్చిన సంతకాలు అయితే కాదు, అది పార్టీ వాళ్ళు చేసినటువంటి కోడి గీతలు అనేది సత్యకుమార్ గారు చెప్తారు. అదే ఆయన సత్యకుమార్ కాకుండా అసత్యకుమార్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో. ఆయనకు ఎల్లలు హద్దులు కూడాను ఆ నియోజకవర్గానికి తెలియదు. అల్లులు లేకుండా గూగుల్ మ్యాప్ పెట్టుకుని అక్కడికి వచ్చారని అందరికీ తెలుసు. బెంగళూరు నుంచి గూగుల్ మ్యాప్ పెట్టుకుని ధర్మవరం ఎక్కడ అని నామినేషన్ ఇవ్వడానికి గూగుల్ మ్యాప్ ద్వారా వచ్చారని అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా, పబ్లిక్లోకి వెళ్ళేసి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్ గారి ఆధ్వర్యంలో సంతకాలు పెట్టారా లేదా అని చెప్పడానికి ఏ ప్లేస్ అయినా తీసుకోండి. ధర్మవరంలో ఐవీఆర్ఎస్ అనేటువంటిది ప్రభుత్వ డబ్బులంతా ఇచ్చేసి చంద్రబాబు చేయిస్తున్నారు కదా, చేయించారు. ఓపెన్గా ధర్మవరం ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడాను మీకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలా, ప్రైవేట్ పరం చేయాలని ఒక్క ఐవీఆర్ఎస్ చేయమను. ఆయన ఇష్టమైనటువంటి గ్రామానికి వెళ్ళమను, మేము కూడా రాము, ఆయన వెళ్ళమను, మీడియాని తీసుకెళ్ళమను, వెళ్ళి ఒక గ్రామ సభ పెట్టమను, స్వచ్ఛందంగా మీ అభిప్రాయాలు చెప్పండి అనమను. ఎంతమంది దానికి అగేనిస్ట్ ఉంటారో ఎంతమంది ఉంటారు. ఈయనకు స్వార్థ ప్రయోజనం కోసము అసలు ఆయన అది వైద్య శాఖ మంత్రి ఆయనకే తెలియదు. ఆరోగ్యశ్రీ మూలన పెట్టేశాడు. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉండేటువంటి హాస్పిటల్స్లో కనీసం అంటే కనుక రోగులకి పవర్ కూడా కరెంట్ లేక, మందులు లేక, వైజాగ్ లాంటి ఆసుపత్రుల్లో కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ నెంబర్ 1, ఒడిస్సా నుంచి కూడా పేషెంట్లు వస్తారు. దాదాపు గోదావరి జిల్లాల వల్ల అయితేనేమి, ఆ శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం అంతా కూడా అక్కడికి వెళ్తారు పెద్ద పెద్ద జబ్బులకి. ఒక్కరైనా ఇప్పుడు అక్కడ సక్రమైనటువంటి వైద్యం అంతుందా? హార్ట్ ఆపరేషన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సపరేట్ యూనిట్ పెట్టి వారానికి 13 నుంచి 17 వరకు జరుగుతూ ఉన్నాయి. అంటే దగ్గర నెలకు ఒక 60 దాకా నడుస్తున్నాయి. మేము వెళ్ళిన తర్వాత కనీసం ఎక్విప్మెంట్ పక్కన పెట్టి ఆ ఎక్విప్మెంట్కి రిపేర్స్ మెయింటెనెన్స్ చేయించలేక ఒక్క హార్ట్ ఆపరేషన్ జరగట్లేదు. ఆయన మాట్లాడేది ఆయనకి ఒకటి, ప్రజలు ఏమైనా పర్వాలేదు, మా చంద్రబాబు నాయుడు బాగుండాలి, నేను బాగుండాలి. చంద్రబాబు ఆయన పేరుకే బీజేపీ, మనసంతా కూటమిలో ఒక భాగం కదా. అదే భాగమే, మొదట్లో కూడా అంతే. ఇక్కడ అవకాశాలు లేక అక్కడ నుంచి అక్కడ రిమోట్ కంట్రోల్, ఇక్కడ మనిషి అక్కడ ఆపరేషన్స్. అంటే పార్టీ మనుగడ కోసం వైసీపీ ప్రైవేట్ కాలేజీ ప్రస్తావించిందా, లేదంటే ప్రజల కోసం ఆలోచించింది మీ పార్టీ? ఒకటి ప్రజల కోసం రాకపోతే అన్న ఈరోజు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మేము కూటమి ప్రభుత్వం అనేది ఈ మెడికల్ కాలేజీని పీపీపీలోకి వెళ్ళాం తప్ప మా స్వార్థం ఏం లేదనేది మంత్రి చెప్తారు. మరి ఆ పేదవాడికి వైద్యం అందించాలా, వైద్య విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలంటే పీపీపీ వెళ్తేనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే పీపీపీ మోడల్కి వెళ్ళామనేది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్తారు. మరి ప్రభుత్వాన్ని పీపీపీ చేయొచ్చు కదా ప్రజల కోసం. మీరు తీసుకున్న సంతకాలు కూడా పెద్ద బోగస్ అంటారు, కోడి గీతలు అంటారు. ఎవరైనా సంతకాలు తీసుకున్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదు అనేది కూటమిలోని ముఖ్య నాయకులు కూడా చెప్తారు. వాళ్ళకి బుర్ర ఉందో లేదో తెలియదు, అతని మంత్రి ఎలా అయినా తెలియదు. ఆధార్ కార్డు అనేటువంటిది తీసుకోకూడదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్. కనీసం అది కూడా స్పృహ లేకుండా ఆధార్ కార్డు తీసుకోలేదు అన్నారంటే కనుక అసలు ఆయన మంత్రిగా కుటుంబ నాయకులు చెప్తారు. ఆధార్ కార్డు తీసుకోవచ్చా, ప్రభుత్వ గైడ్ లైన్స్ లో ఉందా, వాళ్ళు ప్రభుత్వంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు క్వశ్చన్ మార్కే. ఆధార్ నెంబర్ కూడా డిస్ప్లే చేయొద్దని ప్రముఖ బ్యాంకింగ్ కావచ్చు, టెలికాం కంపెనీలు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆధార్ నెంబర్ కూడా చెప్పకూడదు. ఆధార్ నెంబర్ అనేటువంటిది పూర్తిగా వ్యక్తిగత గోప్యమైనటువంటిదని. అలా కాకుండా ఆధార్ కార్డులు తీసుకోమంటారు వీళ్ళ ప్రభుత్వంలో ఉండేది. అంటే ఆధార్ తీసుకోకపోతే ప్రజలే పెట్టిన అన్నదానికి శానిటీ అంటే అనేది కొన్ని మీడియాలో కూడా డిబేట్లు కూడా జరుగుతున్నాయి. అదే ఎల్లో మీడియా పెట్టి చేసుకోవచ్చు. మీ పార్టీ సంతకాలు మీరేదో పెట్టేసి చేసే గవర్నర్ గారికి ఒక పత్రిక చేసేస్తే అది కోటి సంతకాలు ఎలా అవుతుంది అనేది చెప్తారు. ఈరోజు ప్రపంచంలో ఈ తరహా ఎక్కడా లేదనేది కొత్తగా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారంట కదా. ప్రపంచంలో ఎక్కడా కూడాను ఇంత రేంజ్లో ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేయలేదు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా తండాల దగ్గర నుంచి, గ్రామాల దగ్గర నుంచి, నగరాల వరకు జెండర్స్ కూడాను, మహిళలు కానీ టీడీపీ వాళ్ళు కూడా సగం మంది సంతకాలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఎవరైనా ఇప్పుడు ఎయిమ్స్ అదే సత్యకుమార్ అడుగుతున్నాం, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఎయిమ్స్ మరి ప్రైవేట్ చేయొచ్చు కదా, ఎయిమ్స్ పీపీపీ మోడల్ ఇవ్వచ్చు కదా. నువ్వు పెద్ద మేధావి అయితే నరేంద్ర మోడీ గారితో మాట్లాడచ్చు కదా, మంచిది కదా. ఇన్నే ఉంది కదా ఎయిమ్స్, మంగళగిరి కొత్తపేట దూరంలో ఉంది. మరి ఎందుకు దాన్ని ప్రైవేట్ పరం చేయలేదు? ఛాలెంజ్ చేస్తున్నాం.
మంచిదైతే కనుక నరేంద్ర మోదీ గారు చేస్తారు కదా. అంటే నరేంద్ర మోదీ గారు తప్పు చేస్తున్నారా? సత్యకుమార్ చెప్పినట్లు ప్రభుత్వం మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వంలో ఉంటే తప్పు అంటున్నారు కదా. నరేంద్ర మోదీ గారు చేసిన ఎయిమ్స్ మంగళగిరి తప్పంటారా? నరేంద్ర మోదీ గారి నిర్ణయాన్ని ఆయన తప్పుపడుతున్నారా? వ్యతిరేకించినట్టు. ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు స్వార్థం కోసము నరేంద్ర మోదీ గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. మరి ఎందుకు చేయలేదండి? మిగతా ప్రైవేట్గా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా కదా, కేజీహెచ్ కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? అలాంటి జిల్లా హాస్పిటల్ కూడా పీపీపీ మోడల్ అని చెప్పి మొదటి ఫేజ్లో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. స్టార్టింగ్ ఇదే నిర్ణయానికి సంబంధించి చిత్తూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కూడా పీపీపీలో రెడీ చేస్తున్నారు. ఒకటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి, ఎందుకు ఇస్తున్నారయ్యా ప్రైవేట్కి అంటే డబ్బులు లేవు అంటారు. ఎంత ఖర్చు అవుతుంది అంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 4,000 నుంచి 5,000 కోట్లు ఖజానా ఖాళీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విధ్వంసం చేశారంటారు ఆర్థికంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయి పేర్చుకుంటూ పరిపాలన కొనసాగిస్తని చెప్తున్నారు. అదే ఇప్పుడు యోగా ఎందువల్ల అంటారు, ప్రతిసారి ఏ మంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ఆర్థికంగా కదా అని ఎక్కడ చూసినా అప్పులు కుప్పలు అంటారు, ఏదో అవినీతిమయం అంటారు. నిజంగా జరిగిందంటారు, అవినీతిమయం అప్పులు కుప్పలు అంటారు. ఎక్కడ తీసినా అవినీతి అంటారు. ఒకటి గత 5 ఏళ్లలో ఎక్కడ చూసినా ఏ డిపార్ట్మెంట్ చూసినా అంటారు. ఒకటి రాజకమల్ గారు మీరు అన్నట్టు ఎలక్షన్ల ముందు నుంచి ఇప్పటికీ అప్పులు 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 అన్నారు కదా, ఆ అప్పులు వడ్డీ కట్టడం సరిపోతుందండి. అదే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేసు ఇచ్చినటువంటి లెక్కలు తప్పించుకోలేరు. అసెంబ్లీలో బయట 100 మాట్లాడచ్చు, ఆన్ ది రికార్డ్ అదేనా కూడా చేంజ్ చేయాలనుకుంటారు. కానీ సిస్టమ్ ఒప్పుకోదు. కొన్ని బలమైనటువంటి సిస్టమ్ మనకుంది. 90% డివేట్ అయినా 10% అయినా స్ట్రైట్గా ఉంటుంది. సో ఎంత చెప్పారు ఆయన, 6,60,000 మొత్తం ఇంతవరకు. అందులో 3,21,000 కోట్లు మనది ఈ 2019-24 మధ్యలో అన్నారు. నిర్మలా సీతారామన్ గారు అదే చెప్పారు అంతకుముందు సాక్షాత్తు రాజ్యసభలో యాజ్ ఏ ఫినాన్స్ మినిస్టర్గా చెప్పారు. ఇప్పుడు సోని వాగుతారు. ఈ లెక్కలు అయ్యా అంటే లేదు 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 ఇలా అంటారు. సరే కాసేపు పక్కన పెడితే ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో 2,17,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 2,17,000 కోట్లు. మంగళవారం వచ్చిందంటే వెళ్ళడమే, ఏదో ఒక ఆర్బీఐకి వెళ్ళడము, సెక్యూరిటీకి వేలంలో పాల్గొనడము, బాండ్లు కొనడము, అది కాక మైనింగ్ అంతా దోచిపెట్టి ప్రైవేట్ పరం చేశారు. మైనింగ్ దగ్గర అది కొదవబెట్టి డబ్బులు తెచ్చారు. మొన్న పేదోడి మందు తాగే దగ్గర లిక్కర్ ఎట్లా ఎక్స్పెక్టేషన్ ప్రొజెక్షన్స్ ఎంత ఇచ్చారు తెలుసా? 35,000 కోట్ల రూపాయలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో మందు తాపుతాం జనాలకి 35,000 కోట్లు వస్తుంది. 2026-27 సంవత్సరం ఆర్థిక సంవత్సరం 50,000 కోట్లు. అంటే ఇంకా తాపుతాం. ఇంత పెట్టి ఎంత వడ్డీకి తెచ్చారు తెలుసా? 9.15% వడ్డీకి తీసుకొని వచ్చారు. నార్మల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము స్టేట్ డెవలప్మెంట్ కోసం ఎస్ఎల్డి కోసము స్టేట్ లెవెల్ డెవలప్మెంట్ కోసము 6.5%కి మించి వడ్డీ పెట్టరాదు అని ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చినా 150% ఎక్కువగా 9.15% తెచ్చారు. నాబార్డ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, హాడ్కో, జర్మన్ ఫినాన్షియల్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటిది, కార్పొరేషన్లన్నీ కొదవలు పెట్టి తర్వాత ఆర్బీఐ సంబంధించినటువంటిది మన ఆ డబ్బులు అంతా తీసుకొని వచ్చి 2,17,000 కోట్లు చేశారు. కనీసం అంటే 2,17,000 కోట్లలో 17,000 కోట్లన్నా సంక్షేమానికి పెట్టారా అంటే లేదు. మిగతా ఏరియాలో పెట్టారా అంటే లేదు. మొత్తం అంతా ఎక్కడ పెట్టారంటే 1,00,000 కోట్ల అమరావతి అంటారు. దాన్నేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటారు. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి? తనకు తానే క్రియేట్ చేసుకోవడము, ఎవరి మీద ఆధారపడకుండా చేసుకోవడము. కానీ హార్డ్కోర్ లోన్లు ఎందుకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు ఎందుకు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంస్థల నుంచి ఎందుకు, ప్రైవేట్లో లోన్లు ఎందుకు, వీళ్ళందరికీ ఎందుకు?